రూల్స్ అన్నమాట. మేలు చేయటానికి రూల్స్ అడ్డుపడతాయి. విశ్రాంతి దినాన్ని మేలు చేయకూడదు, జీవనోపాధి పని చేయకూడదని చెప్పాడు, కానీ మేలు చేయకూడదని చెప్పాడా? మేలు చేయకూడదని చెప్పాడా? కాబట్టి ఎదుటివాడికి మేలు జరుగుతుంది అనుకుంటే అది సహించలేనటువంటి మనసు కలిగినటువంటి ప్రజలు బయటపడిపోయి ప్రజల మీద కోపాన్ని చూపించుకుంటుంటే ప్రభువైన యేసు ఒక్కటే మాట అన్నాడు, మీ ఎద్దో మీ గాడిదో మీ కొడుకో ఎవడో ఒకడు గుంటలో పడ్డాడు అనుకో, ఈరోజు తీయకూడదురా నిన్ను అని చెప్పి వదిలేసిపోతావా? వదిలేయాలి కదా మరి. అది ఎద్దో ఏదో ఒకటి గుంటలో పడింది, గాడిద ఏదో ఒకటి గుంటలో పడింది, లేదు పొరపాటున తన కుమారుడి గుంటలో పడ్డాడు, ఇది విశ్రాంతి దినం, రూల్స్ సెట్ అవ్వాలి. రూల్స్ కోసం చూస్తారా? అప్పుడు ఏంటండి ఇది? లోకంలో ఉన్నటువంటి మనుషులే రూల్స్ బ్రేక్ చేసి మేలు చేస్తుంటే క్రైస్తవుడు అయినటువంటి వాడు రూల్స్ చూడటం ఏంటి? రూల్స్ బ్రేక్ చేసి. తెలుసా మీకు, అంబులెన్స్ నడుస్తున్నది అనుకో, ఎటు నడవాలా? వాహనం ఎటు నడవాలా? రోడ్డు అంతా నడవాలా? ఊరుకుంటారు రోడ్డు అంతా నడితే. అంబులెన్స్ నడిచి ఎట్టయినా నడవచ్చు తెలుసా? 360 డిగ్రీలు తిరిగిద్ది అది అవసరమైతే. ఎదుటగా ఉన్నవాడు ఎవడున్నా దూసుకొని పోతుంది, సీఎం ఉన్నా సరే. 2-3 కిలోమీటర్ల వరకు పరగన అంత ఖాళీ చేయించి వదిలేస్తున్నారే. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం మనుషులుగా మనకు లేకపోతే అసలు ఇంకేంటి భక్తి? భక్తి పేరట మనుషులు భ్రమలో రూల్స్ కింద మేము వచ్చేయకూడదు, మేము ఇచ్చేయకూడదు, ఈ రోజు ఇచ్చేయకూడదు, వాళ్ళు లేరు కాబట్టి ఇచ్చేయకూడదు, వీళ్ళు లేరు కాబట్టి ఇచ్చేయకూడదు. ఎవడు చెప్పాడు? మేలు చేయటానికి అన్ని అడ్డంకులు సాకులు అన్నిటిని అడ్డు పెట్టుకునే మనుషుడు ఒక రోజున క్రీస్తుని యొక్క మనసుని ఎలాగను ధరించుకున్నవాడై ఉంటాడు. క్రీస్తు ప్రభు యొక్క సారూప్యం కాదది. 40 కిలోమీటర్లు పోవాలని బోర్డు ఉండిద్ది, స్క్రీన్ మీద కనబడతా ఉంది 40 km/h. వాడు 120కైనా ఎత్తుతాడు బండి స్పీడు. కారణం ఏమంటే మేలు చేయాలి, ప్రాణం కాపాడాలి. రూల్స్ బ్రేక్ చేసి మేలు చేస్తుంటే లేనిపోని రూల్స్ అన్నీ పెట్టుకొచ్చుకొని అడ్డు పెట్టుకోవటం. ఇది ఎలా చేయొచ్చా, అలా చేయొచ్చా, అక్కడ ఇక్కడ. ఇది విశ్రాంతి దినం అని అడ్డు చెప్పుకుంటున్నారు అన్నమాట. అధికారులు అడ్డు చెప్పుకుంటున్నారు. చేసేవాడికి లేనిది, పొందుకునేవాడికి లేనిది, దేవుడు మహిమపరచడానికి కారణమైన దానికి ఎవడో రూల్స్ తీసుకొచ్చుకొని రూల్స్ పెట్టుకుంటున్నా. మనం విశ్రాంతి దినాన పని చేయకూడదు, విశ్రాంతి దినాన ఏది పని చేయకూడదు, ఏ పని చేయకూడదు. వక్రీకరణ అన్నమాట.